అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టెక్ బై తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇక డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్దాం. డిసెంబర్ 31 లోపు మీరు ఈకేవైసీ చేయించకపోతే గ్యాస్ సబ్సిడీ గోవిందా అని చూసుకోవచ్చు. సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు పొందాలనే ఆలోచనలో పడి విషయం మర్చిపోకుండా జాగ్రత్తగా పడండి. రూ. 500కు గ్యాస్ సిలిండర్ ధర ఎప్పటి నుంచి వస్తుందో అని ఎదురు చూసే వాళ్ళకి ఇది అలర్ట్ న్యూస్. అయితే ఇక్కడ చూసుకోవచ్చు రోజుకు వంట గ్యాస్ సిలిండర్ పెరుగుతూనే ఉంది. ఆ ధర సామాన్య పేద ప్రజలకు భారమవుతుంది. బాగా పేదలకు గ్యాస్ బండ కాస్త గుదిబండగా మారుతుంది. ఒకప్పుడు గ్యాస్ సిలిండరు ధరకు మనకు లభించేది సబ్సిడీ ధరకు. అయితే మన సిలిండర్ ధరకు పూర్తిగా డబ్బులు చెల్లించిన తర్వాత గ్యాస్ కనెక్షన్‌తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్‌కి సబ్సిడీ డబ్బులు జమ చేస్తుంది ప్రభుత్వం. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సబ్సిడీ అర్హులైన వారికి పడుతుందా లేదా అని నిర్ధారణ చేసుకునే క్రమంలో ఇప్పుడు డిసెంబర్ 31 లోపు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే మీకు పడే సబ్సిడీ ఆగిపోతుంది. అందుకే డిసెంబర్ 31 లోపు ఈకేవైసీని పూర్తి చేయాలి. దీన్ని మీరు ఇంట్లో ఉండే పూర్తి చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించాయి గ్యాస్ కంపెనీలు. అయితే ఫోన్‌లో కూడా చేసుకోవచ్చనమాట. అయితే దీనికి 5 రోజులు టైం ఉంది. ఆఫీస్‌లోకెళ్ళైనా చేసుకోవచ్చు. మీకు దగ్గరలో ఉన్న గ్యాస్ ఏజెన్సీ లేదంటే మీరు ఫోన్‌లో కూడా చేసుకోవచ్చు. ఫోన్‌లో చేసుకునే ప్రక్రియ ఏంటి? దాని కంప్లీట్ స్టెప్స్ నేను ఈ వీడియోకొచ్చే రెస్పాన్స్ బట్టి నేను పెడతాను. సో, వీడియోకి కనీసం 100 లైక్‌లు, 100 సబ్స్క్రైబర్లు పూర్తి చేస్తే నేను ఆ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే మన ఛానల్‌లో ఎక్కువ వ్యూవర్స్ అయితే చూడడం లేదు ఈ కంటెంట్. కావున మీరు సపోర్ట్ చేసి షేర్ చేయండి. సో, 100 లైక్‌లు, 100 సబ్స్క్రైబర్లు పూర్తయ్యాక ఫోన్‌లో ఈకేవైసీ ప్రక్రియ ఎలా కంప్లీట్ చేయాలో నేను చెబుతాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.